పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ. అది 15 సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది. ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఇది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఇది 12,000 మెగావాట్లు అంతే కదా, ఇది ఆపరేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పినాపురం మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండిట్లో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 1,700 ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి. ఈ 2,800 ఎకరాల్లో 1,700 ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు. దాంట్లో 365 రెవెన్యూ ల్యాండ్, దాదాపు 1,453 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని వీళ్ళు కొనేశారు. దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో
రాళ్ళు రప్పలు ఉండే వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చినప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి ఆ గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను. దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.